సోదరులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్షన్ కోడ్ కూడా అమలు కాబోతుందన్నమాట. సో రైతు భరోసా డబ్బులపై ఇప్పటికే వీళ్ళు ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇప్పుడు పార్టీలు బిజీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం ప్రతి ఒక్కరికైతే నేను ముందే తెలియజేశాను. నగారం మోగింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఇది కేవలం మున్సిపల్ ఎన్నికలైతే పార్టీలు మాత్రం వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో పట్టు బిగించేందుకు ఇది కూడా ఓ మంచి అవకాశంగా భావించి వ్యూహాలకు బదును పెడుతున్నాయి. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? ఈరోజు బిగ్ స్టోరీలో రైతు భరోసాపై, ఎందుకంటే ఇప్పుడు పార్టీల పరంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందుకే, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే రైతు భరోసా విడుదలవుతుందా లేదా? ఇప్పటికే రైతుల ఓట్లు పడాయన్నమాట. మున్సిపల్ ఎన్నికల్లో రైతుల ఓట్లు పడపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించి సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పిందన్నమాట. సంక్రాంతికే విడుదల చేస్తామని చెప్పిన పథకం సంబంధించి అప్పుడే అఫీషియల్ కన్ఫర్మేషన్ లీక్ చేసిర్రు. ఆ సంక్రాంతి తేదీలలోనే వీళ్ళు అఫీషియల్ కన్ఫర్మేషన్ అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు ఏమని చెప్పారంటే సర్వేలు పూర్తి కాలేదు, శాటిలైట్ సర్వేలు విలేజ్లలో ఉండే ఏఈఓ అధికారులు ఈ శాటిలైట్ సర్వేలు పూర్తి చేస్తున్నారు సమాచారం. ఈ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా అమలవుతుందని ఇప్పటికే వీరు తెలియజేయడం జరిగిందన్నమాట. సో సర్వేలు కూడా పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడే మరి పార్టీల పరంగా చూసుకున్నట్టయితే తగ్గపోరు నడుస్తుంది మున్సిపల్ ఎన్నికల్లో. సో ఇప్పటికే వీళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఆలోచించాల్సిన విషయం అన్నమాట. లేకపోతే వీళ్ళు మొత్తం మైనస్ అవుతారు. ఇప్పటికే నెగిటివ్ అయిపోయారు అన్నమాట ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే. సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అనేవి ఈ 2-3 రోజులలోనే మనకు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో డబ్బులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. రైతన్నలు 1000 కళ్ళతోనైతే ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ వచ్చేసి కూడా రావడం లేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 6,000 రూపాయల చొప్పున, ఇప్పుడు వాళ్ళు యాసంగిలు వేసారు, వానాకాలంలో వేసారు, వానాకాలంలో ఎట్లా వేసారో ఈ యాసంగిలు కూడా అదే ప్లాన్ చేసుకున్నారన్నమాట. సో 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు మొత్తం రైతుల అకౌంట్లో జమ చేస్తే ఓ పని అయిపోతుంది కదా. ఇప్పటికే వీళ్ళు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, అసలుకే మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎవరు వేయరు వీళ్ళకు చూసుకున్నట్లయితే. ఇప్పటికే చాలా వరకు అయితే తగ్గపోరు అయితే నడుస్తుందని అయితే మరి నా వ్యూహాలతో పార్టీలో బిజీ ఉన్నాయన్నమాట. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ కూడా ఇటీవల విడుదలైంది. సో రాష్ట్రంలో ఎలక్షన్ కూడా అమల్లోకి రాకముందుకే రైతు భరోసాపై చర్చించనున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు మిస్ అవ్వకుండా మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుసుకుందాం.